టెస్లా యొక్క మోడల్ వై కారు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటైన రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ కారు ఎక్స్ షోరూమ్ ధర దాదాపు 60 లక్షల రూపాయలు ఉండగా, రెండో వేరియంట్ అయిన లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ కారు ఎక్స్ షోరూమ్ ధర దాదాపు 68 లక్షల రూపాయలు పలుకుతుంది. టెస్లా తమ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ను భారత్ యొక్క ప్రధాన నగరాలైన ఢిల్లీ మరియు ముంబైలో మాత్రమే ప్రారంభించింది. అంటే ప్రస్తుతం టెస్లాకు భారత్లో చాలా లిమిటెడ్ అప్రోచ్ ఉంది అన్నమాట. అంతేకాక కంప్లీట్లీ బిల్డప్ యూనిట్లపై భారత ప్రభుత్వం విధిస్తున్న భారీ సుంకాల కారణంగా టెస్లా కారు ధర భారత్లో మోతమోగిపోతుంది. ఇన్ని ప్రతికూల అంశాల నడుమ టెస్లా సెప్టెంబర్ 2025 నాటికి మోడల్ వై కారుకు గాను 600 ఆర్డర్లను అందుకుంది. వీటిలో 60 కార్లను డెలివరీ కూడా చేసేసింది ఆ సంస్థ. భారత్లో టెస్లాకి ధీటుగా ఉన్న మహేంద్ర, మోరిస్ గరాజెస్, టాటా వంటి సంస్థలు తమ ఈవీలను ఇండియన్ మార్కెట్లోకి అందుబాటు ధరల్లోకి తీసుకొస్తున్నాయి. ఈ సంస్థలకు చెందిన ఈవీల యొక్క బేస్ ఎక్స్ షోరూమ్ ధరను మనం పరిశీలిస్తే మహేంద్ర BE6 దాదాపు 19 లక్షల రూపాయలు, మహేంద్ర XEV 9e దాదాపు 22 లక్షల రూపాయలు, మోరిస్ గరాజెస్ విండ్సర్ దాదాపు 14 లక్షల రూపాయలు, టాటా హెరియర్ 21 లక్షల రూపాయలు. ఇవే కాక లో రేంజ్లో టాటా నుండి టియాగో, పంచ్, నెక్సన్ వంటి కార్లు ఉండగా, మోరిస్ గరాజెస్ నుంచి కామెట్ వంటి కార్లు ఈవీ సేల్స్లో ముందు వరుసలో ఉన్నాయి. ఇవన్నీ కాదని కేవలం బ్రాండ్ వాల్యూ మాత్రమే చూసి టెస్లా కార్ కొనడానికి ఎవరు ఆసక్తి చూపిస్తారన్నది ఇప్పటికీ కూడా అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న. తీవ్రమైన పోటీ ఉన్నటువంటి భారత్ ఈవీ మార్కెట్లో నిలబడాలంటే టెస్లా తమ కారును ఇంకా అందుబాటు ధరలోకి తీసుకురావడమే ఆ సంస్థకు మంచిది. ఇప్పుడు తాజాగా తెలియవస్తున్నది ఏంటంటే టెస్లా తమ యొక్క మోడల్ వై మరియు మోడల్ 3 కార్లలో అఫోర్డబుల్ వేరియంట్లను యుఎస్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. మోడల్ వై స్టాండర్డ్ మరియు మోడల్ 3 స్టాండర్డ్ అనే పేర్లతో రాబోతున్న ఈ చవకైన కార్ల గురించి మనం మాట్లాడుకునే ముందు మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా నుంచి వచ్చే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి. టెస్లా మోడల్ వైకి అఫోర్డబుల్ వర్షన్ అయిన మోడల్ వై స్టాండర్డ్ కారు దాని రెగ్యులర్ వర్షన్ కంటే $5,500 తక్కువ ధరతో $39,990 అంటే ఇండియన్ కరెన్సీలో 35.5 లక్షల రూపాయలకు యుఎస్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. మోడల్ వైలో ప్రధాన ఆకర్షణలైన ఫ్రంట్ లైట్ బార్స్, పానరామిక్ గ్లాస్ రూఫ్ స్టాండర్డ్ వర్షన్లో ఉండవు. మోడల్ వై కారుకు 622 కిలోమీటర్ల రేంజ్ను అందించే 75 kWh యూనిట్ను ఇప్పుడు రాబోతున్న స్టాండర్డ్ వర్షన్లో 69.5 kWh యూనిట్తో రీప్లేస్ చేయడం వల్ల పవర్ 300 HPకి తగ్గనుంది. ఈ కార్ యొక్క రేంజ్ 517 కిలోమీటర్లు ఉండబోతుందని ఆ సంస్థ చెప్తుంది. ఇక మోడల్ 3 స్టాండర్డ్ కార్ విషయానికి వస్తే దీని యొక్క రెగ్యులర్ వర్షన్ అయిన మోడల్ 3 కార్ ధర కంటే $5,000 తక్కువ ధరతో $36,990 అంటే ఇండియన్ కరెన్సీలో 32.82 లక్షల రూపాయలతో యుఎస్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అలానే మోడల్ 3 స్టాండర్డ్ కారు టెస్లా యొక్క అత్యంత చవకైన సెడాన్ కారుగా ఆ సంస్థ చెప్పుకొస్తుంది. మోడల్ వై స్టాండర్డ్ వర్షన్ యొక్క ఎక్స్టీరియర్ మార్పులు చేసినట్టుగా మోడల్ 3 స్టాండర్డ్ వర్షన్ లో చేయలేదు. ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 10% తక్కువ సామర్థ్యంతో 69.5 kWh బ్యాటరీ ఇందులో అమర్చబడి ఉంది. దీనితో మోడల్ 3 స్టాండర్డ్ కూడా మోడల్ వై స్టాండర్డ్ లాగానే 517 కిలోమీటర్ల రేంజ్ను అందుకోగలదు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ చవకైన టెస్లా కార్లు భారత్ ఈవీ మార్కెట్లోకి ఆ సంస్థ తీసుకొస్తుందా రాదా అని. ఒకవేళ వచ్చినా వీటి ధరలు ఇక్కడున్న సుంకాలతో జోడుకొని 50 నుండి 60 లక్షలకు చేరుకుంటే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవేళ సుంకాలు ఇప్పుడున్న 110% కాకుండా 15% మాత్రమే ఉంటే టెస్లా కార్ ధర భారీగా తగ్గుతుంది. దానివల్ల ఇక్కడున్న టాటా, మహేంద్ర, MG వంటి సంస్థలు కష్టాలు ఎదుర్కోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అలా జరగడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదేంటో క్షుణ్ణంగా నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం. నౌ సైనింగ్ ఆఫ్ టీమ్ విజనోపీడియా.